హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి. ఈరోజు టిఫిన్స్ లెగ్ అయినా కానీ అన్నంలకి అయినా కానీ కర్రీ అనేది చాలా మంచిగా రుచిగా ఉంటుంది. చిట్టి చిట్టి ఆలుతో కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఉడకబెట్టిన ఆలును పొట్టొలిచేసి క్యాప్సికమ్ కూడా దాంట్లో 3 కలుపుతున్నాను. క్యాప్సికమ్ వేసుకున్నా కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. పొట్టంతా ఒలిచేసిన తర్వాత మనం ఆ విధంగా కాట్లు అనేది పెట్టేసుకుంటే కనుక మనకు మసాలా అనేది పట్టి మనకు చిట్టి చిట్టి ఆలు అనేది మరింత టేస్ట్ అనేది అనిపిస్తుంది. ఆ విధంగా ఆలుకు అన్ని దాంట్లకు ఆ విధంగా పెట్టేసిన తర్వాత ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ది గిన్నె పెట్టేసి దాంట్లో కోపు సరిపడా ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను. టిఫిన్స్ లేకైనా కానీ ఈ కర్రీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా పచ్చేస్తాను పోయేంత వరకు మంచిగా ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. నేను MTR ఇంగువ వేస్తున్నాను. పోపులోనే వేసుకుంటేనే ఇంగువ అనేది వేయటం మనకు ఏ కర్రీస్ అయినా కానీ మంచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగువ వేసుకోవడం వల్ల. ఆలును వేసేసాను. చిట్టి చిట్టి ఆలుతోటి కర్రీ అయినా కానీ ఫ్రై అయినా కానీ చాలా మంచిగా రుచిగా ఉంటుంది. చిట్టి చిట్టి ఆలుతోటి వేపుడు కూడా కింద వీడియోస్లో పెట్టాను, చాట్లో వెళ్ళి చూడండి. చాలా మంచిగా రుచిగా ఉంటుంది. ఆ విధంగా కొంతసేపు వేగిన తర్వాత ఈ విధంగా వేయించుకునేటప్పుడు మనం సిమ్లేకల్లే పెట్టి వేయించుకోవాలి. కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు వేసేస్తున్నాను. కొంచెం కల్లు కొంచెం కారం కూడా వేసేస్తున్నాను. మనకు సరిపడే కారం 1 స్పూన్ కారం అనేది, టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను. ఏంటి పెట్టిన పల్లీల పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మనం అప్పుడప్పుడు మనకు మసాలాలో అంతా మొత్తం కొట్టేయకుండా ఈ విధంగా ఏంచి పెట్టిన పల్లీలతోటి 2 స్పూన్లు కర్రీస్లో వేసుకుంటే కానీ మరింత టేస్ట్ అనేది కర్రీస్ అయినా కానీ. ఆ విధంగా వేసిన తర్వాత 2 సేపు మంచిగా వేగనియాలి. విధంగా వేగితేగిన మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేగిన తర్వాత వేసుకుంటున్నాను. మనం ఉడకబెట్టినాం కాబట్టి టైం అనేది చాలా సేపు పట్టదు కర్రీకి. ఆలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి మనకు గ్రేవీ ఎక్కువ కావాలన్నా కానీ ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుంటే కానీ మంచిగా ఉడుకుతుంది. మనకు గ్రేవీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎండు కరివేపాకు వేసాను. పచ్చి కరివేపాకు కనిపించింది వేసేసాను ఫస్ట్. ఆ
విధంగా కలిపేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అనేది ప్లేట్ వేసేసుకోవాలి. చూడండి మంచిగా వాటర్ కూడా కొన్ని బాగా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది. ఈ విధంగా అన్నప్పుడు ఫస్ట్ ఆ విధంగా మనం కర్రీ అనేది ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పచ్చికరేపాకు వేసేసుకుంటున్నాను. కోపులే కాకుండా ఈ విధంగా లాస్ట్లో వేసుకున్నా కానీ కరేపాకు ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోశలకు కానీ, చపాతీలకు కానీ, వేడి వేడి అన్నంలకు కానీ, రాగి సంగట్లకు కానీ, రొట్టెలకు కానీ కర్రీ అనేది చాలా మంచిగా ఉంటుంది. తక్కువ మసాలాతోనే మనం కర్రీ అనేది చేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటుంది. మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. కర్రీ అనేది మంచిగా దగ్గరికి వచ్చేసింది చూడండి. ఆ విధంగా కర్రీ అనేది చేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను. చిట్టి చిట్టి ఆలుగడ్డ కర్రీ రెడీ అండి. ఇప్పుడు దోశలకు కూడా చాలా మంచిగా రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో నా కర్రీస్ కానీ, టిఫిన్స్ కానీ, నిలవ పచ్చళ్ళు కానీ ఏ విధంగా ఉన్నాయో నా వీడియోస్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ విధంగా మంచిగా లాస్ట్ వరకు బాగా మంచిగా వాటర్ అనేది ఇమిడిపోయి మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దోశలకు కూడా చాలా మంచిగా రుచిగా ఉంటుంది. బాయ్ అండి.